డాక్టర్ గారు, నా వయసు 50 సంవత్సరాలు. 6 నెలల క్రితం హెచ్ఐవి ఉంది అని నిర్ధారణ చేయబడ్డాను. ప్రస్తుతం ట్రీట్మెంట్లో ఉన్నాను. CD4 కౌంట్ తగ్గుతుంది, పెరగట్లేదు. నేనేం చేయాలో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు జనరల్ ఫిజిషియన్ డాక్టర్ సందీప్ రెడ్డి గారు సమాధానం అందిస్తారు. ఆల్రెడీ డయాగ్నోస్ అయిన హెచ్ఐవి పేషెంట్స్కి CD4 కౌంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మన CD4 కౌంట్ అంటే మన రోగ నిరోధక శక్తి ఎలా ఉంది బాడీలో అనేది మనం చూసుకుంటూ ఉండాలి. సో ఎంత ఫ్రీక్వెంట్గా చూసుకోవాలంటే ప్రతి 6 నెలలకు ఒకసారి చేసి మనం అసలుకి ఎట్లా రెస్పాన్స్ ఎలా వస్తుంది, మనం ఇచ్చే ట్యాబ్లెట్స్ ఎలా పనిచేస్తున్నాయి అనేది కంపల్సరీ చెక్ చేసుకుంటూ ఉండాలి. సో CD4 కౌంట్ పెరగట్లేదు అంటే ఎందుకు, దానికి మళ్ళీ రీజన్స్ ఉంటాయి. సో మీరు చెప్పిన ప్రాబ్లం బట్టి CD4 కౌంట్ పెరగట్లేదు అంటే మన ఏ ట్యాబ్లెట్స్ మీద ఉన్నారు మీరు ఫస్ట్ థింగ్. సో దాంట్లో మనకి 3 రెజిమిన్లు ఉంటాయి. 3 రెజిమిన్లో మనకి ఒకటి NNRTA అంటారు, ప్రొటేజ్ ఇనిబిటర్ అంటారు, ఇంటిగ్రేజ్ ఇనిబిటర్ అంటారు. ఈ 3 రెజిమిన్లో మీరు ఏ రెజిమిన్ మీద ఉన్నారు, దాని తర్వాత అసలు ఎంత వైరల్ లోడ్ తగ్గింది, వైరల్ లోడ్ అని చూసుకుంటూ ఉండాలి. అంటే ఈ ట్యాబ్లెట్స్ మేము ఇచ్చిన ట్యాబ్లెట్స్ మీ వైరస్ని చంపగలుగుతున్నాయా అదొకటి చూసుకోవాలి. దాంతోపాటు డ్రగ్ డోసింగ్ ఎంత ఫ్రీక్వెంట్గా మీరు డోస్ వేసుకుంటున్నారు, కరెక్ట్ టైంలో వేసుకుంటున్నారు. దాంతోపాటు డ్రగ్ టు డ్రగ్ ఇంటరాక్షన్స్ అంటే వీటితో పాటు ఇంకా వేరే ట్యాబ్లెట్స్ వేసుకొని దానివల్ల వీటి పని ఎఫికసీ తగ్గటం అదొకటి చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి డ్రగ్ రెసిస్టెన్స్ టెస్టింగ్ అంటే మీరు వాడే హెచ్ఐవి డ్రగ్స్ ఏదైతే యాంటీవైరల్ డ్రగ్స్ ఆ వైరస్కి పనిచేయట్లేదేమో, అంటే రెసిస్టెన్స్ ఆల్రెడీ డెవలప్ అయినాయి. సో అందుకనే మనము ఈ ఎయిడ్స్ పేషెంట్స్కి వాట్ వీ డూ ఇస్ హార్ట్ థెరపీ అంటారు. సో ఇలాంటి మన మల్టీ డ్రగ్ కాంబినేషన్ డ్రగ్స్ ఇస్తూ ఉంటాం. సో ఆ రెసిస్టెన్స్ ప్యానల్లో మనకి ఏ డ్రగ్ అయితే రెసిస్టెన్స్ ఉందో అది తీసేసి నార్మల్ పడే డ్రగ్ వేస్తే దెన్ వీ కెన్ క్యూర్ దిస్ థింగ్. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీరు ఆపర్చునిటిక్ ఇన్ఫెక్షన్స్ అంటే CD4 కౌంట్ ఒకవేళ మనకి 200 కన్నా తగ్గినప్పుడు న్యూమోనియాలు రావడం PCP అంటాం, లేకపోతే 100 తగ్గినప్పుడు టాక్సోప్లాస్మా, 50 తగ్గినప్పుడు MAC కాంప్లెక్స్ డిసీజెస్ అనేటి ఇవన్నీ కూడా వస్తుంటాయి. సో ఇవన్నీ ప్రివెంట్ చేసేందుకు మన CD4 కౌంట్ బట్టి ఒకవేళ తగ్గుతుంది అనిపించినప్పుడు ఏమంటే వీటికి ప్రొఫైలాక్సిస్ అంటే ముందే వీటికి ట్రీట్మెంట్ ఇప్పించడం. సో దాని ద్వారా తద్వారా మనము వచ్చే ఇన్ఫెక్షన్స్ని అరిగట్టవచ్చు. సో ఇదొకటి చేసుకుంటూ ఉండాలి. దాంతోపాటు మీరు వీటిలలో మనకి 3 చూసుకోవచ్చు. ఒకటి వచ్చేసి క్లినికల్ ఫెయిల్యూర్ అంటే మీరు మీ ట్యాబ్లెట్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా ఇంకా ఫీవర్ తగ్గకపోవటము, వెయిట్ తగ్గిపోవటము, క్లినికల్గా ఇంప్రూవ్ కాకపోవటం. సో అలాంటప్పుడు డ్రగ్ చేంజ్ చేయటం అవసరము. రెండోది వచ్చేసి ఇమ్యునాలజికల్ ఫెయిల్యూర్ అంటే CD4 కౌంట్ మీరు అన్నప్పుడు CD4 కౌంట్ పెరగట్లేదు. సో అలాంటప్పుడు రిజిమెన్ చేంజ్ చేయటము. నెక్స్ట్ వచ్చేసి వైరలాజికల్ ఫెయిల్యూర్ అంటే వైరల్ లోడ్ తగ్గట్లేదు, వైరల్ లోడ్ ఇంకా పెరుగుతుంది. అలాంటప్పుడు రెజిమెన్ చేంజ్ చేయాల్సి వస్తుంది. సో ఇవన్నీ చూసుకొని దాన్ని బట్టి మనము రెజిమెన్స్ అన్ని చూసుకొని డ్రగ్ రెసిస్టెన్స్ చూసుకొని ప్యాటర్న్స్ చేంజ్ చేసుకుంటూ రెజిమెన్స్ చేంజ్ చేస్తే CD4 విల్ కమ్ ఇంటూ నార్మల్ లెవెల్స్.